ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇలాంటి రేషన్ కార్డులన్నీ రద్దు, సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదం, కొత్త కార్డులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు పుట్టినిల్లుగా మారింది. కాగా ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో పాటు రాజీవ్ ఆరోగ్య పరిమితిని పెంచడం, ఏదైతే 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందిస్తుంది. అలాగే హెల్త్ కార్డులతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో సర్కారు ముందు అడుగులు అయితే వేస్తున్నారు. విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని, కాగా ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ ఆరోపణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారుకి రేషన్ కార్డుతో పాటు పలు పథకాలను అందేలా చూస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆగస్టు 1న కేబినెట్ భేటీ అవుతుందని, దానిలో విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. ఇక అందరి సూచనలు తీసుకుని ప్రజలకు మేలు చేసేలా రేషన్ కార్డులపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక గత ప్రభుత్వ పాలనలో కొందరు అక్రమంగా రేషన్ కార్డులు సంపాదించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. అయితే ఇక ఇలాంటివి రేషన్ కార్డులు ఉంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోమని, సో అన్ని కూడా ఇలాంటి నకిలీ రేషన్ కార్డులు ఏరివేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఇలాంటివి నకిలీ రేషన్ కార్డులు ఏరివేసి నిజమైన లబ్ధిదారులకు అందజేస్తామని, అదేవిధంగా పేదలకు సన్నబియ్యం కూడా అందజేస్తామని చెప్పారు. అనుకున్న విధంగానే ఈరోజు కేబినెట్ భేటీ జరిగింది. క్యాలెండర్, రైతు భరోసా, అదేవిధంగా జాబ్ క్యాలెండర్, కొత్త రేషన్ కార్డులు, ఏదైతే నికేత్, జరీన్, మొహమ్మద్ సిరాజ్ గ్రూప్ 1 ఉద్యోగాల ఇంటి స్థలాలు వంటి వాటిపై సుదీర్ఘ చర్చలు అయితే జరుపుతున్నారు అనమాట. మొత్తం మీద కొత్త రేషన్ కార్డు అయితే త్వరలోనే ఇవ్వబోతున్నారు. మరోసారి వెబ్సైట్ ఆన్ చేసి అందులో ఆ అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కూడా కల్పించబోతున్నారు. మొత్తం ఇదైతే గుడ్ న్యూస్ అయితే అందించారు అనమాట. ఇప్పటికే ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ లేకుండా చేయడం, రేషన్ కార్డును వివిధ పథకాలు కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు వివిధ పథకాలు కూడా రేషన్ కార్డు లింక్ తీసేసే ప్రయత్నం చేశారు. అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారట. ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. త్వరలోనే ఇంటింటికి కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతుంది.